ఏందో రాస్తారు ఎప్పుడు టెస్ట్లు అది ఇది. ఏమైందో ఏం అర్థమే కాదు. ఇక రిపోర్ట్ వచ్చి చూడారా ఏం చెప్పాడు చూసి. చెప్తాలే, అంత రఫ్గా మాట్లాడదండి, మర్యాద మాట్లాడండి. ఆ, మీకా షుగర్ ఉందండి. ఏందే షుగరా? నాకెట్లా వస్తుంది షుగర్? ఎవరు నాదే రిపోర్టు చూడొచ్చు సరే చూడపా. నాకు షుగర్ ఏం మాట్లాడుతున్నా? షుగర్ ఎట్లా వస్తుందా నాకే? చూడవు సరే. అయ్యో టెన్షన్ పడద్దండి, మీకే షుగర్ వచ్చింది, ఏం కాలేదు కదా, షుగరే కదా వచ్చింది, ఎందుకు అంత టెన్షన్ పడుతున్నారు? ఏం చెప్తున్నావు? మాకు ఎప్పటికైనా అన్యాయం చేసింలేదు ఇంతవరకు. పావులా తినిండేది ఎవరిది? ఒకరికి అన్యాయం చేయలేదు, ఒకరికి మోసం చేయలేదు. నా పేరు ఎట్లుందో మా ఊర్లోకి వచ్చాడుకో చెప్తారు నా గురించి అట్లా నాకేంటికి వస్తుంది షుగరు? రాకూడదు. నువ్వు సరిగ్గా చూస్తాను లేదు నువ్వు. అది ఏమో చూడు, ఏమో తారాతికి చేసినట్టున్నారు మీరు. అయినా షుగర్ రాకూడదని రూల్ ఏమైనా ఉందా చెప్పు? షుగర్ వచ్చింది అంతే కదా, అయింది. ఏం దానికి అంత టెన్షన్ పడుతున్నారు ఎలా? మా ఇంట్లో మా నాయన కానీ, నా కొడుకులు కానీ, నా పెళ్ళాం కానీ, మా అన్నదమ్ములు కానీ ఎవరు ఒక్క మాట అనలేదు. అంత పర్ఫెక్ట్గా ఉంటాను నేను. అట్లా నాకెట్లా వస్తుంది షుగరు? షుగర్ వచ్చే దానికన్నిటికీ ఏం సంబంధం చెప్పండి? మీరు మరీ వెరైటీగా మాట్లాడతారు. షుగర్ వస్తుంది, ఎవరికైనా రావచ్చు. ప్రధానమంత్రికి రావచ్చు, రాష్ట్రపతికి రావచ్చు, మర్డర్ చేసేవానికి రావచ్చు, రేపులు చేసేవానికి రావచ్చు, ఎవరికైనా రావచ్చు. దానికి మాట మీద నిలబడేదానికి సంబంధం ఏంది? అయినా మీ ఇంట్లో మీ బంధువులు తిట్టలేదని చెప్పి షుగర్ రాకుండా ఉంటుందా? భలే మాట్లాడతావే. మీకు షుగర్ వచ్చింది, దిస్ ఈజ్ ఫైనల్. ఫైనలా? క్వార్టర్ ఫైనల్ కాలేదు, సెమీఫైనల్ కాదు, అప్పుడు ఫైనలా? ఇంకా అయిపోయినా కత్తింగా షుగర్ వచ్చిందంటే ఏం చెప్తావు డాక్టర్? అది నువ్వు చెప్పినా కదా మా ఊర్లో ఎంత పేరు ఉంది నాకు ఇటు షుగర్ రాకూడదు అసలు. నువ్వు కరెక్ట్ కనుక్కో నువ్వు సరే. లేదు నేను ఒప్పుకోలేదు, షుగర్ ఒప్పుకోనదే లేదా నేను. షుగర్ నాకు రాకూడదు అంతే. షుగర్ వచ్చిందన్నాక వచ్చింది, బ్లడ్ టెస్ట్లో కన్ఫర్మ్ అయింది, యూరిన్ టెస్ట్లో కన్ఫర్మ్ అయింది, మీకు షుగర్ ఉంది. దానికి మందులు వాడుకోవాలా, డైట్ మెయింటైన్ చేసుకోవాలా, ఎక్సర్సైజ్ చేసుకోవాలా, జాగ్రత్తలు తీసుకోవాలా, అంతే. దానివల్ల ఏం కొంపలు మునిగింది ఏం లేదు. ఇప్పుడు మీకు ఏమైనా క్యాన్సర్ వచ్చిందని చెప్పినానా? షుగరే కదా వచ్చిందని చెప్పినాను. ఎందుకంత సీరియస్ అవుతారు? ఎందుకంత టెన్షన్ పడతారు మీరు? అయినా నాకెందుకు వస్తుందని మాట్లాడితే నేనేం చేయాలా? నిజమా షుగర్ వచ్చిందా? జీవితంలో యాది రాకూడదు అనుకుంటే అదే వచ్చి కదప్ప. ఎట్లా షుగర్ ఎట్లా వస్తుందా షుగర్? నాకు కర్మ కర్మ కర్మ. అన్ని కరెక్ట్గా తింటాను, కరెక్ట్గా ఉండాను. ఏంటికి వస్తుంది షుగర్? రాకూడదు అనుకుంటున్నాను షుగర్. ఏదో బాబు ఇప్పుడు మా నాయనకి ఫోన్ చేస్తాను, షుగర్ వచ్చిందంట. షుగర్ వచ్చిందంట. షుగర్ నాయనా, నాయనా షుగర్ వచ్చిందంట నాకే. ఆమెకి నా పిల్లలకి ఏం చేసి పెట్టినాము? నాకు షుగర్ వచ్చిందంట. ఎట్లా వస్తుంది నాకు షుగర్? వాడు ఉన్నాడా? చూడరా నైనా, ఏం రా మీ నాయనకి షుగర్ వచ్చిందంట. ఎట్లా బతికేట్రా ఇంక నేను? షుగర్ రాకూడదురా, వచ్చేసిందంటరా. ఏం చేయాలో? అయ్యో దేవుడా. ఎవరు వచ్చిండేదే? ఎవరు అట్లా మాట్లాడుతా? ఎవరు? రవిగాడా? వనికి రవి షుగర్ వచ్చిందంటారు నాకు. అయ్యో రాబా, ఇట్లరా ఏం చేయాలరా? ఇది డాక్టర్ చెప్తాడు ఏం కాదంటానట. భయం నాకు. షుగర్ ఎంతమంది చూసినలేదప్ప నేను. ఇన్సూరెన్స్ ఆపు. ఏం జరిగిందని చెప్పి నువ్వు ఏంది మీ ఇంటికి ఫోన్ చేసి వాళ్ళకి ఎవరికో నీ భార్య పిల్లలతో బాధపడతావు, మీ నాన్నకి చెప్పి బాధపడతావు. ఆడ వచ్చినది చిన్న షుగర్, కొద్దిగా వచ్చింది, అది కూడా 250 లోపలే ఉంది. దానికి చిన్న మందులు వాడుకొని కొద్దిగా ఎక్సర్సైజ్ చేసుకొని షుగర్ కంట్రోల్ చేసుకున్నట్టు తిండి తింటే సరిపోతుంది. అదేదో కొంపలు అంటుకున్నట్టు అంతా చేస్తాను, అందరినీ భయపడించి చంపుతాను. నీ ఫ్రెండ్కి ఫోన్ చేసి అయిపోయిందిరా అంతా అని బాధపడే అవసరం ఏముంది? అయినా నీలాంటి వాడిని చూసి నేను ఫస్ట్ టైం భయపడతాను. నేను కూడా షుగర్ అంటే ఇంత భయంకరంగా ఉంటుందా అని భయపడతానా? అంత భయపడద్దు కానీ ఏం కాదు, మందులు రాసిస్తా, మందులు వాడుకో. అర్థమవుతుందా? మందులా? షుగర్కి మందులా? మా వంశము మా పేరు ఎట్లా ఉంటుంది తెలుసా మా ఊర్లో? మా ఇంట్లో మా వంశంలో మా తాతలు కానీ ముత్తాతలు ఎవరు మందులు వేసుకోలేదా? షుగర్ కాదు, అది ఏమన్నా రాలే. మందులు వేసుకుని వెళ్ళలేదు, ఎర్రబెడికి తినేదే మేము. మళ్ళీ నడుచుకొని పోవాలంటే, తిరగాలంటే, వాకింగ్ చేయాలంటే ఇట్లాంటివన్నీ అయ్యేలా మందులు వేసుకోమా. మా వంశంలో మందులు వేసుకునే అలవాటే లేదు. ఏమన్నా కానీ అయ్యో మీకు చెప్తాంటే అర్థం కదా. మీ వంశానికి షుగర్కు సంబంధం ఏంది? టాబ్లెట్లు వేసుకోవాల్సింది, ఇది రోగం వచ్చింది. ఇది మీ వంశానికి రోగానికి సంబంధం ఏంది? నాకు అర్థం కాదు. నేను తప్పు చేసింటే నేను తప్పు చేసిన లేదు, ఊరికి అన్యాయం చేసిన లేదు. నేను షుగర్ వచ్చిందని మందులు వేసుకోవాలి, నేను వేసుకునే మందులు వేసుకునే లేదు అంతే. ఏమైతే కానీ అయ్యా స్వామి, నీకు వచ్చినది కేవలం షుగర్, క్యాన్సర్ కాదు. దాని గురించి అంత భయపడద్దు, అంత ఆవేశపడద్దు. మందులు వేసుకునేది అంతే. తింటాం పోతాం. ఏంది మందు? ఎవరు నీ తప్పు చేసిన లేదయ్యా? ఏంటికి వేసుకోవాలి మందులు? నేను
రోజుకు 2 టాబ్లెట్లు పొద్దునోటి రాత్రి ఒకటి వేసుకుంటే కంట్రోల్ అయ్యేదానికి ఏందేందో మాట్లాడుతున్నావు, ఏందేందో చేస్తున్నావు, అవన్నీ ఏమీ సంబంధం లేదు. నువ్వు టాబ్లెట్స్ రాసిస్తాను, టాబ్లెట్స్ వేసుకో అంతే. నీకు షుగర్ వచ్చింది తగ్గే ఛాన్సే లేదు. డైట్ కంట్రోల్ చేసుకుంటే సరిపోతుంది. దానికి ఏంది అంత బాధపడిపోతున్నావు, అంత టెన్షన్ పడతావు, అంత ఆవేశపడతావు, మీ వంశం అంటావు, ఏముంది దాంట్లో? నాకు షుగర్ రాకూడదు, ఎట్లొచ్చిందో తెలియదు అదే. నాకు వద్దు, నాకు అవన్నీ, నాకు ఇవన్నీ లేదు. ఈ షుగర్ లేదు, ఏం లేదు. ఇది ఏమది నాకు వద్దు, ఈ షుగర్ లేదు, నాకు వద్దే వద్దు. యాడని చూపించు, షుగర్ యాడుంది చూపించాడు. నేను అంతే మందులు వేసుకొని షుగర్ చూపించాను. షుగర్ లేదు, ఏం లేదు, పోవా. డాక్టర్ ఏం నాకేం తెలియలేదు అనుకుంటానడా. షుగర్ పేపర్ చించేస్తా అంతే, రిపోర్ట్ అన్ని చించి పీస్ చేసేసిన. షుగర్ ఉండలే, ఏం లేదు, అంతా అయిపోయింది అంతే. లేదు. ఎక్కడ పేషెంట్లు దొరుకుతారు స్వామి నాకు? రిపోర్ట్ దించేసి నాకు షుగర్ లేదు చూడంటే నేను ఎక్కడ చెప్పుకునేది? అబ్బా, ఇట్లాంటి వాళ్ళు రోజుకి 2 తగిలితే చాలు, నాకు మెంటల్ ఎక్కుతుంది.